మిన్హా అర్బఅతున్ హురుమ్ ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله مع المتقين. ప్రియమైన సోదరులారా, అరబీ క్యాలెండర్ ప్రకారంగా ఇది రజబ్ మాసం, దీని తర్వాత షాబాన్, ఆ తర్వాత రంజాన్. రజబ్ అనే మాసం గురించి మన ముస్లిం సమాజంలో చాలా తప్పులు ఉన్నాయి. చాలామంది ఈ యొక్క నెలలో చాలా బిదతుల పనులు చేస్తారు. దానికి మన ఖురాన్ మరియు హదీస్తో ఎలాంటి సంబంధం లేదు. ముందుగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నేను నెలల యొక్క సంఖ్య, దాని యొక్క లెక్క 12 పెట్టాను. ఎప్పటి నుంచి అయితే నేను భూమి ఆకాశాన్ని సృష్టించాను, అప్పటి నుంచి ఈ నెలలు 12, 13, 14 కాదు. అప్పటి నుంచి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నెలల్ని 12గా సృష్టించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పాడు. అల్లాహ్ తఆలా సూరా తౌబాలో అల్లాహ్ అన్నాడు, ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లాహ్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నెలల యొక్క సంఖ్య, సంవత్సరంలో నెలల యొక్క సంఖ్య 12 మాత్రమే. అందులో 4 నెలలు పవిత్రమైన నెలలు. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4 నెలలకి చాలా గొప్పతనం ఇచ్చారు. ఆ 4 నెలలటి మొదటిది జుల్హిజ్జా, జుల్ఖాదా, రెండోది జుల్హిజ్జా, మూడోది ముహర్రం, నాలుగోది రజబ్. ఎందుకు ఈ 4 నెలలకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్పతనం ఎందుకు ఇచ్చారు? ఈ 4 నెలలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర పవిత్రమైనవి ఎందుకంటే ఆ కాలంలో మక్కా యొక్క ఏ కాలంలో అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంని అవతరింపజేశారో ఆ కాలంలో అరబ్ ప్రాంతంలో యుద్ధాలు చేసేవారు. ఒక కబీలా ఇంకో కబీలాపై, ఒక కుటుంబం ఇంకో కుటుంబంపై యుద్ధాలు చేసేవారు. అందుకే హజ్ మాసంలో ఒక నెల ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఈ యొక్క నెల పవిత్రమైనది. అంటే ఏంటి? దీంట్లో యుద్ధాలు జరగకూడదు. ఎందుకు? ప్రజలు ప్రశాంతంగా ఉమ్రాకి వెళ్ళాలి, హజ్ యాత్రకి వెళ్ళాలని. ఆ కాలంలో చాలా సమయం పట్టేది. ఒక వ్యక్తి తమ ఇంటి నుంచి బయలుదేరి మక్కాకి చేరిన ఒక నెల 2 నెలలు సుమారుగా పట్టేది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఈ నెలలో యుద్ధాలు చేయకూడదు. ఆ తర్వాత జుల్హిజ్జాలో యుద్ధాలు ఎందుకు చేయకూడదు? ఎందుకంటే అది హజ్ యొక్క నెల, అందులో హజ్ చేస్తారు. ఆ తర్వాత మొహర్రం యొక్క మాసం వస్తుంది. మొహర్రం యొక్క మాసంలో ప్రజలు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేవారు. ఈ 3 నెలలు నిరంతరంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు, ఇవి పవిత్రమైనవి, దీంట్లో యుద్ధాలు ఎలాంటివి జరగకూడదు. 4వది రజబ్. రజబ్ అనేది ఇది సంవత్సరానికి మధ్యలో వస్తుంది, 6వ నెల, 7వ నెల. 7వ నెల ఎందుకు పెట్టారంటే ప్రజలు ఎవరైతే మధ్యలో ఉమ్రా చేయాలని అనుకుంటారో వాళ్ళ కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క అవకాశం పెట్టారు. ఆ కాలంలో ఇలా జరిగేది. ఆ కాలంలో ఎలాగైతే ఉండేదో అలాగే ఈరోజు కూడా పెట్టేశారు. ఈ 4 నెలలు ఈరోజు కూడా పవిత్రమైనవే, ఇందులో యుద్ధాలు జరగవు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 4 నెలలకి ఆ పవిత్రవితం ఇచ్చారు. అంటే ఈ నెలలో ఎవరైతే పాపం చేస్తే ఎక్కువగా ఆ వ్యక్తికి శిక్ష రాయబడుతుంది. అలాగే ఎవరైతే ఈ నెలలో మంచి పనులు, సత్కార్యాలు ఎక్కువ చేస్తారో వాళ్ళకి సవాబు కూడా, పుణ్యం కూడా ఎక్కువ రాయబడుతుంది. ఇది ఖురాన్ గ్రంథంలో మరియు ఉలమాలు ఈ మాట చెప్పారు. ఇప్పుడు రజబ్ గురించి మాట్లాడదాం. రజబ్ అనే నెల జాహిలియత్లో ఎప్పుడైతే ఇస్లాం రాలేదో, ఇస్లాం కన్నా ముందు ప్రజలు దీని యొక్క నెలను చాలా గొప్పతనంగా చూసేవారు. ఈ నెలలో ఎక్కువగా ఉపవాసాలు పెట్టడం ఇలాంటిది చేసేవారు. ఇస్లాం వచ్చినప్పటి నుంచి ప్రజలు ఇవన్నీ వదిలేశారు. ఎందుకు? ఇది ఖురాన్ మరియు హదీస్లో ఎక్కడ లేదని ప్రజలు వదిలేశారు. ఇస్లాం వచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఈ పని చేసేవారో ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గురించి వస్తుంది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు తమ కాలంలో ఎప్పుడైతే ఆయన ఖలీఫాగా ఉన్నారో ఆ కాలంలో ఎవరైతే రజబ్ మాసంలో ఎక్కువగా రోజా పెట్టేవాడో ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఆ వ్యక్తి ఒక చెయ్యిపై కొట్టి ఆ వ్యక్తిని తినిపించేవారు. రోజా పెట్టకూడదు. ఎందుకంటే ఖురాన్ హదీస్లో ఎక్కడ లేదని. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఈరోజు చాలామంది ఈ మాటలు ఎప్పుడైతే చెప్తారో ఏమంటారు? ఏంటి, మేము అల్లాహ్ కోసమే చేస్తున్నామండి, దీంట్లో తప్పేంటి? నేను రోజాలు పెడుతున్నాను, నేను రజబ్లో పెట్టాలనుకుంటున్నాను, నా ఇష్టం, నేను పెడతాను, రజబ్లో ఎక్కువ పెడతాను, ఇది పుణ్యమే కదా. నేను నమాజులు ఎక్కువ చేస్తాను రజబ్లో, ఇది పుణ్యమే కదా. మరి ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ బిదతులని? ఒక చిన్న సయీద్ బిన్ ముసయ్యిబ్ అని ఒక తాబీ వెళ్ళారు, వాళ్ళ గురించి ఒక చిన్న వాక్యం చెప్తాను. సయీద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లా ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి ఫజర్కి నమాజ్ ముందు ఏదైతే 2 రకాతులు సున్నతి మొక్కదా చేస్తామో ఆ వ్యక్తి 2 రకాతుల కన్నా ఎక్కువ చేశారు. అంటే హదీస్లో ఏమొచ్చిందంటే ఫజర్ నమాజ్కి ముందు 2 రకాతుల కన్నా ఎక్కువ చేయకూడదు.
ఫజర్ నమాజ్లో ఎవరైతే వస్తారో మస్జిద్కి లేదంటే ఇంట్లోనైనా ఫజర్ యొక్క నమాజ్ ముందు 2 రకాతులు సున్నత్. ఎవరైతే 4 రకాతులు చేస్తారో ఆ వ్యక్తి తప్పు చేస్తున్నారు. ఆ కాలంలో ఆ వ్యక్తి 4 రకాతులు నమాజ్ చేశాడు. సయీద్ బిన్ ముసయ్యిబ్ ఆ వ్యక్తితో అన్నారు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఆ వ్యక్తి నాడు తప్పేలాగా, నేను నమాజే కదా చేస్తున్నాను, నమాజ్ అల్లా కొరకు చేస్తున్నాను, నేను ఎవరి కొరకు చేయట్లేదు. సయీద్ బిన్ ముసయ్యిబ్ ఆ వ్యక్తికి అన్నారు, నువ్వు నమాజే చేస్తున్నావు, కానీ నమాజ్ ఏ పద్ధతి అయితే ప్రవక్త గారు చెప్పారో ఆ పద్ధతిపై చేయటం లేదు, ఇది సున్నత్ కాదు. అలాగే ఎవరైతే ఈ మాసంలో కేవలంగా రోజాలు పెడతారో, నమాజులు చేస్తారో, ఆ నమాజులు తప్పు కావు. ఏదైతే పద్ధతిలో చేస్తున్నా ఆ పద్ధతి తప్పు. దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు అడుగుతాడు, నువ్వు ఈ పని చేశావు, దీనికి ఎవిడెన్స్ ఏంటి, దీనికి ఖురాన్ మరియు హదీస్లో ఎక్కడుంది రాసి? ఎవరైనా చేశారా? సహాబా చేశారా? ప్రవక్త వారు చేశారా? మనకన్నా ముందు ఎవరైనా పెద్ద పెద్ద ఉలమాలు గౌరవమైన వ్యక్తులు వెళ్ళారు, వాళ్ళు చేశారా? లేదు. అందుకే ఇవన్నీ తప్పు అని బిద్దత్ అని చెప్తాం. ఇలాగే ప్రియులారా, రజబ్ మాసంలో ఏ తప్పులు జరుగుతాయి మనతో అవి కూడా చూసుకుందాం. మొదటిది, రజబ్ గురించి ఒక దువా ఉంది. చాలామంది ఆ దువా పలుకుతూ ఉంటారు, పోస్టర్లు పెట్టి రాస్తారు. ఆ దువా ఎక్కడ హదీస్లో లేదు. ఆ దువా ఏంటి? అల్లాహుమ్మ బారిక్ లనా ఫీ రజబ్ వ షాబాన్ వ బల్లిగ్నా రమజాన్. ఓ అల్లా, మనకి రజబ్ మరియు షాబాన్ మాసంలో బర్కత్ ప్రసాదించు, మరియు మనకి రంజాన్ యొక్క మాసంని చేర్చించు. ఈ దువా ఈ హదీస్లో కూడా లేదు. అందుకనే ఈ దువా చదవకూడదు. చాలామంది పోస్టర్లు పెడుతూ ఉంటారు, వాట్సాప్లో ఈ దువాలు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఈ దువా ఏదైతే హదీస్లో వచ్చిందో ఆ హదీస్ ప్రవక్త వారితో సాబిత్ లేదు, ఆ వ్యక్తి హదీస్ ప్రవక్త వారితో లేదు. అందుకే ఈ దువా తప్పు దువా. మొదటిది. రెండో మాట, ఈ యొక్క నెలలో చాలామంది ఒక నమాజ్ చేస్తారు, దాన్ని సలాతుర్ రగాయిబ్ అంటారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ నమాజ్ ఎందుకు చేస్తారంటే, చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి పని చేస్తున్నాడు, జోహర్ నమాజ్ విడిచిపెట్టేశాడు, నమాజ్ చేస్తున్నాం, జోహర్ నమాజ్ అయిపోయింది, సమయం పోయింది. చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు నమాజ్ సమయం పోయింది కదా, ఆ నమాజ్ లేదు, మరి చేయకూడదు. చాలా తప్పిది. చాలామంది ఎన్నైతే నమాజులు విడిచిపెట్టేశారో పూర్తి సంవత్సరంలో, ఇప్పుడు సంవత్సరం మొహర్రం 1వ తారీఖు నుంచి దుల్హిజ్జా చివరి తారీఖు వరకు ఎన్నైతే నమాజులు విడిచిపెట్టామో చాలామంది కావాలని కూడా విడిచిపెడతారు. ఎందుకు? ఒక నమాజ్ ఉందని. దాన్ని సలాతుర్ రగాయిబ్ అంటారు. అది రజబ్ మాసంలో ఒక నమాజ్ చేస్తారు. రజబ్ మాసంలో చివరి జుమ్మాలో ఒక నమాజ్ చేస్తారు, దాన్ని సలాతుర్ రగాయిబ్ అంటారు. అది ఎక్కడ హదీస్లో లేదు. ఆ నమాజ్ ఎందుకు చేస్తారంటే, పూర్తి సంవత్సరంలో ఎన్నైతే నమాజులు విడిచిపెట్టామో ఫర్జ్ నమాజులు, ఆ ఒక్క నమాజ్ చేస్తే ఆ పూర్తి నమాజులు ఏదైతే విడిచిపెట్టామో దానికి సమానంగా అయిపోతాయి. ఇది ఏ హదీస్లో కూడా లేదు. కానీ చాలామంది నమాజులు చేస్తారు. మన అహ్లే హదీస్లో చాలా తక్కువ, కానీ వేరే మజహబ్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. కానీ మన అహ్లే హదీస్ ప్రజలు కూడా చాలామంది ఇది హదీస్లో ఉందని అనుకుంటారు. ఇది ఏ హదీస్లో కూడా లేదు. దీనికి సమాధానం ఏంటి? మరి మీరు ఒకవేళ ఒక నమాజ్ విడిచిపెడితే ఎప్పుడైతే గుర్తుకొస్తుందో అప్పుడు ఆ నమాజ్ చేసేయాలి. ఇది కరెక్ట్ విధానం. ప్రవక్త అన్నారు, మన్నామ అన్ సలాతిన్ ఔ నసియహా ఫల్యుసల్లిహా ఇదా దకరహా. అంటే ఏంటి? ఎవరైతే నమాజ్ విడిచిపెట్టి నిద్రపోయారో, లేదంటే ఏదో పనిలో ఉండి నమాజ్ మర్చిపోయారో, ఆ వ్యక్తి ఆ నమాజ్కి సమయం ఏంటి? వెంటనే ఎప్పుడైతే ఆ వ్యక్తికి గుర్తు వస్తుందో, లేదు నేను నమాజ్ విడిచిపెట్టాను, వెంటనే చేసేయాలి. లేదు పోయిందిలే నమాజ్, మళ్ళీ అది చేయకూడదు, ఇది తప్పు. మీరు ఒకవేళ ఈరోజు ఫజర్ నమాజ్ విడిచిపెట్టేశారు, రేపు గుర్తుకొచ్చింది మీకు ఆ నమాజ్ చేయలేదని, ఆ నమాజ్ యొక్క సమయం అప్పుడు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఫజర్లో లెగలేకపోయాడు, 7 o'clock లేచాడు, సూర్యోదయం అయిన తర్వాత లేచాడు. ఇప్పుడు ఏం చేయాలి? నమాజ్ సమయం పోయిందా? లేదు, ఉంది. మీరు ఎప్పుడైతే లేచారో అప్పుడే నమాజ్ సమయం, అప్పుడే చేసుకోవాలి నమాజ్. మరి దానికన్నా లేట్ చేయకూడదు. దానికన్నా లేట్ ఎవరైనా చేస్తే దానికి పాపం దొరుకుతుంది. మీరు పడుకున్నంత సమయం మీకు పాపం లేదు, కానీ కావాలని పడుకుంటే పాపం ఉంది. ఒక వ్యక్తి లెగలేకపోయాడు, రాత్రులు చాలా పని చేసి అలిసిపోయి పడుకున్నాడు, ఫజర్ నమాజ్కి లేద్దామని అనుకున్నాడు, అలారం కూడా పెట్టుకున్నాడు, లెగలేకపోయాడు, 7 గంటలకి లేచాడు. ఇప్పుడు ఏం చేయాలి? వ్యక్తి సమయం పోయిందా? లేదు, వెంటనే ఆ నమాజ్ చేయాలి. ఆ వ్యక్తికి పూర్తి నమాజ్ యొక్క పుణ్యం రాయబడుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి కావాలని విడిచిపెట్టలేదు. చాలామంది తప్పు చేస్తారు. మొదటి తప్పు. రెండవ తప్పు, చాలామంది ఈ మాసంలో, ఈ యొక్క నెలలో ఎక్కువగా రోజాలు పెడతారు. ఏమనుకుంటారంటే, ఈ మాసంలో ఎక్కువగా రోజాలు పెడితే దీనికి పుణ్యం ఎక్కువ. ప్రవక్త వారితో ఏ హదీస్లో కూడా రజబ్లో ఎక్కువ రోజా పెట్టమని చెప్పలేదు. ప్రవక్త వారు ఎక్కువగా రోజా ఏ మాసంలో పెట్టేవారు? రంజాన్. పూర్తి నెల రోజా పెట్టేవారు. రెండోది ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ యొక్క నెలలో ఎక్కువగా రోజా పెట్టేవారు. రంజాన్ తర్వాత ప్రవక్త వారు ఏదైతే నెలలో ఎక్కువగా రోజా పెట్టేవారో ఆ నెల షాబాన్ నెల, రజబ్ నెల కాదు. మూడో తప్పు,
చాలామంది ఏమనుకుంటారంటే ఈ నెలలో ఉమ్రా చేయాలండి. చాలామంది ఈ నెల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ నెల వస్తే ఉమ్రాకి వెళ్తానని. రజబ్ మాసంలో ఉమ్రా చేస్తే ఎక్కువగా పుణ్యం ఉందని. ఇది కూడా ఈ హదీస్లో కూడా లేదు. అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా, ఏదైతే ప్రవక్త వారి భార్య ఆ భార్య చెప్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పూర్తి జీవితంలో ఏ సంవత్సరం కూడా రజబ్లో ఉమ్రా చేయలేదు. ఏ సంవత్సరంలో కూడా. ఎవరైతే చెబుతున్నారో ప్రవక్త వారు రజబ్ మాసంలో ఉమ్రా చేశారని వాడు తప్పుగా చెబుతున్నారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి జీవితంలో 4 ఉమ్రాలు చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి జీవితంలో 4 ఉమ్రాలు చేశారు. మొదటి ఉమ్రా, దీన్ని హుదైబియా అంటారు. ఏదైతే ప్రవక్త వారికి ఆపబడ్డారో హుదైబియా ప్రాంతంలో ముష్రికీన్ ఆపేశారు, మళ్ళీ తిరిగి పంపించేశారు ప్రవక్త వారికి. అది మొదటి ఉమ్రా. రెండో ఉమ్రా ఆ తర్వాత సంవత్సరంలో 7వ హిజ్రీలో. మూడో ఉమ్రా 8వ హిజ్రీలో ఫతహ్ మక్కా అయినప్పుడు. 4వ ఉమ్రా చివరి హజ్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. హజ్తో పాటు ఉమ్రా చేశారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నైతే ఉమ్రాలు చేశారో అన్ని ఉమ్రాలు జుల్ఖాదాలో చేశారు. కావాలని కాదు, అది అలాగే అయింది, అలాగే చేశారు. ఏ నెల అయినా ఖాస్ చేసి ఈ నెలలోనే ఉమ్రా చేయాలి అని ఏ హదీస్లో కూడా లేదు. మీరు పూర్తి సంవత్సరంలో ఎప్పుడైనా ఉమ్రా చేయొచ్చు, దానికి అంతే పుణ్యం. కానీ రంజాన్ మాసంలో ఉమ్రా చేస్తే అది హజ్కి సమానంగా అవుతుంది. ఇది హదీస్లో వచ్చింది. చాలామంది ఉమ్రా కోసం రజబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రజబ్ మాసం వస్తే ఉమ్రా గ్రూప్ వెళ్దాం, ఇది తప్పు. చాలామంది గ్రూపులు కూడా పెడతారు, రజబ్ ఆఫర్స్, ఇవి అవి ఏమీ లేవు. ప్రవక్త వారి హదీస్లో ఏ హదీస్లో కూడా రజబ్ మాసంలో ఉమ్రా చేయాలని లేదు. అందుకే ఈ నెలలో కేవలంగా ఈ నెలలో రోజాలు పెట్టడం, ఈ నెలలో ఎక్కువగా నమాజులు చేయడం, కేవలం ఈ నెల మాత్రమే ఉమ్రా కోసం పెట్టడం, ఇది తప్పు. 4వ తప్పు, చాలామంది అనుకుంటారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క నెలలో మేరాజ్ యాత్ర చేశారనుకుంటారు. చాలామంది అనుకుంటారు, కానీ ఇది తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ యాత్ర చేశారు, కానీ ఏ డేట్కి చేశారో, ఏ నెలలో చేశారో ఇది తెలియదు. చాలామంది చెప్పారు రంజాన్లో, చాలా ఉలమాలు చెప్పారు రజబ్లో. డేట్ కన్ఫామ్గా లేదు. ఆ డేట్తో మనకి పని కూడా లేదు. ఎందుకంటే ఆ డేట్కి మనకి ఏ లింక్ లేదు. ఆ డేట్ తెలుసుకొని మాకు ఆ డేట్తో ఏదైనా దానికి ఒక ఖాస్గా చేయాలి, ఒక ప్రోగ్రామ్ చేయాలని ఏమీ లేదు. ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి పిల్లల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలో ఏవైతే మన దగ్గరికి వచ్చాయో, ప్రవక్త వారి జీవిత చరిత్ర గురించి జాగ్రత్తగా వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర గురించి ఏ మాటలు మన దగ్గరికి వచ్చాయో అవి అవసరమైన మాటలు. ఏ మాటలు మన దగ్గరికి రాలేదో అవి మనకి దాంతో పనేం లేదు. అలాగే ఖురాన్ గ్రంథం తీయండి. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 25 ప్రవక్తల గురించి చెప్పారు. మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ఇబ్రాహిం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఇబ్రాహిం అలైహిస్సలాం ఎలా పుట్టారో చెప్పారా? చెప్పలేదు. దానికి మనకు పని లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ అయితే వాక్యాలు మనకి అవసరం ఉన్నాయో అవే మన దగ్గరికి పంపారు. అల్లాహ్ ఈసా అలైహిస్సలాం గురించి చూడండి, అన్ని మాటలు మన దగ్గర లేవు. ఈసా అలైహిస్సలాం ఎప్పుడు పుట్టారు, వయసు ఎంత, ఏటి అంత లేదు. మనకి అవసరమైన ఆ ప్రవక్త యొక్క జీవితం నుంచి మనకి ఏవైతే విషయాలు అవసరం ఉన్నాయో అవన్నీ ఖురాన్లో వచ్చాయి. అందులో ఏమి వదలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కువగా చెప్పబడిన ప్రవక్త మూసా అలైహిస్సలాం. మూసా అలైహిస్సలాం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఎక్కువగా చెప్పారు. కానీ మూసా అలైహిస్సలాం గురించి ఏ సూరా కూడా లేదు. అతని పేరు మీద ఒక సూరా కూడా లేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని గురించి పూర్తి ఖురాన్ గ్రంథంలో చాలా ఎక్కువగా చెప్పారు. ఏ సూరా అయినా తీయండి, మూసా అలైహిస్సలాం గురించి అల్లాహ్ చెప్పారు. కానీ అతని పేరు మీద ఏ సూరా కూడా లేదు. మరియం అలైహిస్సలాం గురించి అల్లాహ్ తఆలా ఎంత చెప్పారు? ఒక 2-3 సూరాలు వచ్చాయి. కానీ అతని పేరు మీద ఒక సూరా ఉంది. ఇది అల్లాహ్కి ఇష్టం. అలాగే ప్రవక్త వారి జీవితం గురించి, జీవిత చరిత్ర గురించి ఏదైతే వాక్యాలు మన దగ్గరికి వచ్చాయో అవన్నీ అవసరమైనవి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ రోజు పుట్టారు? డేట్ ఏంటి? రబీఉల్ అవల్, నెల మనకి తెలుసు. రబీఉల్ అవల్లో పుట్టారు. దాన్ని కూడా చాలామంది చెప్పారు, రంజాన్లో పుట్టారు, దీనిలో పుట్టారు, దానిలో పుట్టారు. దానికి మనకు పని లేదు. ప్రవక్త వారు ఏ తేదీన పుట్టారు? చాలామంది అంటారు 9, చాలామంది అంటారు 12. ఇలాగే. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ రోజు పుట్టారు? సోమవారం రోజు. ఇది కరెక్ట్. దీంట్లో ఏం తేడా లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ గురించి అన్నారు, నేను సోమవారం పుట్టాను, నాకు సోమవారమే నుబువ్వత్ ఇవ్వబడింది, నాకు సోమవారం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అందుకే సోమవారం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ యొక్క రోజు ఉపవాసం పెట్టండి. సోమవారం గురించి దీనైతే యౌముల్ మండే అంటారు.
యౌముల్ ఇస్నైన్, ఈ రోజు ఉపవాసం పెట్టారు. ఎందుకు పెట్టాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను ఈ రోజే పుట్టాను. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ తేదీన పుట్టారు, ఏ నెల పుట్టారో దీనికి మనకి ఏ షరియత్లో ఏ లింక్ లేదు. అందుకే అన్ని విషయాలు మనం వదిలేయాలి. ఏ రోజు పుట్టారు అల్హమ్దులిల్లా. 9కో 12కో దీంట్లో ఉలమాలు ఇఖ్తిలాఫ్ చేశారు. చాలా మంది 8 కూడా అంటారు, చాలా మంది రంజాన్ కూడా అంటారు. ఇవి తెలుసుకొని మనకి దాంతో ఏం లాభం లేదు. దాని ద్వారా ఏ బాధ్యత లేదు, ఏ పుణ్యం లేదు. ఒక వ్యక్తి 8 చెప్తాడు, ఒక వ్యక్తి 12 చెప్తారు, ఏ పుణ్యం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడగడు కియామత్ రోజు ఏ ప్రవక్త ఏ రోజు పుట్టారు, దాంతో మనకు సంబంధం లేదు. ఒకవేళ ఆ వ్యక్తి ఏదైతే సోమవారం రోజు ఉపవాసాలు ఉన్నాయో ఆ ఉపవాసాలు పెట్టారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి పుణ్యం లభిస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రవక్త జీవితం గురించి ఏ అయితే వాక్యాలు మన దగ్గరికి వచ్చాయో అవన్నీ మనకి అవసరమైన విషయాలు. ఏదైతే విషయాల గురించి ఉలమాల దగ్గర ఇఖ్తిలాఫ్ ఉందో, ఉలమాలు కొంతమంది ఇది చెప్తున్నారు, కొంతమంది అది చెప్తున్నారు, దీని గురించి మనకి షరియత్లో ఏంటి అహ్కాం మరియు దీని గురించి మసాయిల్ ఏం మన షరియత్లో లింక్ అవ్వలేదు. అందుకే ఇవన్నీ వదిలేయాలి పిల్లలు. మెరాజ్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ సంవత్సరం మెరాజ్ చేశారు ఇది కూడా ఖచ్చితంగా తెలియదు. కానీ ఖదీజా రజియల్లాహు అన్హా చనిపోయిన తర్వాతే చేశారు. ఖదీజా రజియల్లాహు అన్హా చనిపోయిన తర్వాతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ యాత్రకు వెళ్ళారు. ఇది మాత్రం ఖచ్చితంగా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్నప్పుడే మెరాజ్ యాత్రకు వెళ్ళారు. కానీ ఏ తేదీన వెళ్ళారు, ఏ రోజు వెళ్ళారో, ఏ నెల వెళ్ళారో ఇది మనకి తెలియదు. కానీ చాలామంది చెప్పుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 27 రజబ్ 27 రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి మెరాజ్ యాత్ర చేయబడింది. అందుకే ఆ రోజు ఏం చేయాలి? పూర్తి రాత్రి మేము జాగారం చేయాలి. రాత్రి బయాన్లు అవుతాయి, రాత్రి ప్రోగ్రామ్స్ అవుతాయి. దీంతో ఏం సంబంధం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ రోజు మెరాజ్ యాత్ర చేశారో సహాబాలకి ఖచ్చితంగా తెలుసు. సహాబాలు చూశారు, ప్రవక్త ముహమ్మద్ సహాబాలు చెప్పారు. కానీ ఏ సంవత్సరం కూడా సహాబాలు ఆ యొక్క రాత్రిని పండగగా, ప్రోగ్రామ్స్గా, నమాజులతో, రోజాలతో గడపలేదు. అందుకే ప్రియులారా, ఈ యొక్క రజబ్ మాసంలో ఎలాంటి ఇబాదత్ని ఖాస్ చేయడం ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా లేదు. రజబ్ ఒక నెల, రజబ్ ఒక పవిత్రమైన నెల. ఇందులో ఉపవాసాలు పెట్టచ్చు, కానీ ఖాస్ చేయకూడదు. లేదు నేను ఈ నెలలోనే పెడతాను. ఎవరైతే మాషాల్లా సోమవారం మరియు గురువారం రోజాలు పెడతారో కంటిన్యూస్గా పెట్టచ్చు. ఎవరైతే ప్రతి నెల 13, 14, 15లో రోజాలు పెడతారో నిరంతరంగా పెట్టచ్చు. కానీ నేను ఈ నెలలో మాత్రమే పెడతాను, నేను ఈ నెలలోనే ఉమ్రా చేస్తాను, నేను ఈ నెలలోనే నమాజులు ఎక్కువగా చేస్తాను అంటే ఇది తప్పు. దీన్ని బిదత్ అంటారు. ఇమాం మాలిక్ రహిమహుల్లా దగ్గర ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, నేను ఎహ్రామ్ కట్టాను. ఎహ్రామ్ అంటే తెలుసు అందరికి, ఉమ్రా వెళ్ళినప్పుడు కడతాను. ఎహ్రామ్ ఎక్కడ కట్టాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడి నుంచే కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా నుంచి ఎవరైతే ఉమ్రాకి వెళ్తారో యలంలం అనే ఒక ప్రాంతం ఉంది. మక్కా నుంచి సుమారుగా 80-90 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి వ్యక్తి ఎవరైతే ఇండియా నుంచి వెళ్తారో అక్కడి నుంచే ఎహ్రామ్ కట్టాలి. ఎహ్రామ్ కట్టాలంటే ఏంటి? ఆ వైట్ బట్టలు కట్టుకోవడం లేదు, నియత్ చేయడం. మీరు ఎహ్రామ్ ఇక్కడి నుంచైనా కట్టుకొని వెళ్ళచ్చు, కానీ నియత్ ఎక్కడి నుంచి చేయాలి? మీరు ఉమ్రాలోకి ప్రవేశిస్తున్నారు అని నియత్ ఎక్కడి నుంచి చేయాలి? యలంలం అనే ప్రాంతం వచ్చినప్పుడు చేయాలి. దాన్ని దాటికి వెళ్ళకూడదు, నియత్ చేసే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మదీనా నుంచి ఎవరైతే ఉమ్రా చేస్తున్నారో వాళ్ళకి ఒక ప్రాంతం ఉంది జుల్ హులైఫా అని, అక్కడి నుంచి వాళ్ళు నియత్ చేయాలి ఉమ్రా కోసం. ఈ యొక్క ప్రాంతాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టారు. ఇమాం మాలిక్ రహిమహుల్లా దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు, అడిగాడు, నేను కాస్త ముందు నుంచి నియత్ చేసుకుంటాను. అంటే ఏదైతే ప్రాంతం ఉందో దానికన్నా ముందు నుంచే నేను నియత్ చేసుకుంటాను. ఎందుకు? నాకు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. నేను ఇంకా ముందు నుంచి చేసుకుంటే నాకు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఇమాం మాలిక్ అన్నారు, నీపై ఫిత్నా ఉంటుందన్నారు. ఆ వ్యక్తి అన్నాడు, దీంట్లో ఫిత్నా ఏంటి? నేను మంచి పని చేస్తున్నాను, దీంట్లో ఫిత్నా ఏంటి? ఇమాం మాలిక్ రహిమహుల్లా వ్యక్తితో అన్నారు, ఫల్యహ్దరిల్లదీన యుఖాలిఫూన అన్ అమ్రి, ఎవరైతే ప్రవక్త విధానాన్ని తిరస్కరిస్తారో, నేను చేసే పని ప్రవక్త పని కన్నా మంచిది అని అనుకుంటారో ఆ వ్యక్తిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్ష వస్తుంది. అందుకే ప్రియులారా, మేము ఏదైతే విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నుంచి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి, ఖురాన్ మరియు సహీ హదీస్లో ఏవైతే విషయాలు వచ్చాయో దాన్నే పాటించాలి. అవి తక్కువైనా సరే మనకి చాలు. అబ్దుల్లా బిన్ మసూద్ అంటున్నారు, అల్ ఇఖ్తిసాదు ఫి సున్నతి ఖైరుం మినల్ ఇస్రాయి ఫిల్ ఇబ్తిదాయి. ఇలాగే ఒక మాట చెప్పారు. అంటే ఒక వ్యక్తి సున్నత్పై తక్కువగా నడవడం బిదత్పై ఎక్కువగా నడవకం కన్నా మంచిది. అంటే ఒక వ్యక్తి బిదత్ ఎక్కువగా చేస్తున్నాడు, వేరే వ్యక్తి బిదత్ చేయట్లేదు, కేవలం ఏదైతే హదీస్లో వచ్చిందో అదే చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎక్కువగా ఇబాదతులు చేస్తున్నాడు, ఆ వ్యక్తి రజబులు ఎక్కువ రోజులు పెడుతున్నారు, నేను పెట్టడం లేదు.
లేదు, నువ్వు సున్నత్ పైన ఉన్నావు. ఎవరైతే సున్నత్ పైన ఉండి తక్కువ ఆరాధన చేస్తారో ఆ వ్యక్తి మంచివాడు, అల్లా దగ్గర ఆ వ్యక్తి మహోన్నతమైన వాడు. ఎవరైతే బిదత్ పై ఎక్కువగా అమలు చేస్తారు. ప్రియులారా, అందుకే ఈ యొక్క నెల గురించి ఈ కొన్ని మాటలు ఉన్నాయో ఇన్షాల్లా మీకు వచ్చే జుమాలో కూడా కొన్ని మాటలు తెలియబోతున్నాయి రజబ్ గురించి ఇన్షాల్లా. కాబట్టి ఈ యొక్క నెల, ఈ యొక్క పవిత్రమైన నెల ఉంది. అందుకే ఈ యొక్క నెల గురించి మా యొక్క హృదయాల్లో ఈ మాట ఉండాలి. ఈ నెలలో పాపాలు ఎక్కువగా చేయకూడదు, ఈ నెలలో పుణ్యాలు ఎక్కువ చేయాలి. రోజాలు పెట్టండి, కానీ ఏదైనా ఖాస్ చేసుకొని ఈ నెలలో ఈ రోజు మాత్రమే చేయాలి, ఇదే తేదీ అదే తేదీ అని ఏ హదీస్లో కూడా ఇవన్నీ విషయాలు రాలేదు. చివరిగా అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా మనందరినీ సున్నత్ పై నడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా మనందరినీ బిద్దత్ నుంచి దూరంగా పెట్టేవాడిని చేయుగాక. అల్లా మనందరినీ ఎవరైతే బిదత్లు చేస్తున్నారో వాళ్ళందరినీ బిదత్ నుంచి ఆపి వాళ్ళందరికీ సున్నత్ పై తీసుకొచ్చి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.